అమ్మాయి మమ్మీ అమ్మాయి అయ్యో అమ్మా అయ్యో బాబోయ్ అబ్బా లేవండి అమ్మాయి అమ్మాయి అమ్మా అమ్మాయి. అబ్బా భగవంతుడా ఏమైంది అబ్బా దయ్యం అయ్యో కాదమ్మాయి ఆత్మ ఆత్మ కళ్ళెదురుగానే రక్తం తాగేసింది మమ్మీ అవునవును అక్కడ కూడా సూపర్ మార్కెట్లు ఉన్నాయంట. ఈ గోరింటాకు నీ రక్తం బాగుంటుందని కూడా చెప్పింది మమ్మీ. సలహా ఇచ్చిన వాళ్ళ రక్తమే చల్లగా పీలుస్తారు అని అప్పటి వరకు నాకు తెలియదమ్మాయి. అబ్బా ఏ ఇంట్లో అయినా ముందొకళ్ళకి పిచ్చెక్కుతుంది. సేమ్ డిఎన్ఏ అయితే తర్వాత నెమ్మదిగా వాళ్ళ కూడా పిచ్చెక్కచ్చు. మీ ఇద్దరి డిఎన్ఏ ఒకటి కాకపోయినా ఒకేసారి మీ ఇద్దరికి పిచ్చెలా ఎక్కింది. పిచ్చి కాదు మమ్మీ, పిచ్చ భయమేస్తుంది. నేను సింక్ లోనే చెప్తున్నాను, కాకపోతే నీకే సింక్ అవ్వట్లేదు. అబ్బా అసలు ఇప్పటికీ నువ్వు చెప్తుందేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిని కాస్త నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చంపేశావు కదమ్మాయి మన చెర్రీని. నేనెక్కడ చంపాను? నువ్వేగా. ఇదిగో అమ్మాయి, నువ్వు మరీ అంత అన్యాయంగా మాట్లాడుకో. నువ్వు కొడితేనే కదా వాడు కత్తి మీద పడ్డాడు. నువ్వు వాడి కడుపులోంచి కత్తి తీసాకే వాడు చచ్చాడు. సర్లే, చెర్రీ చావుని మనం ముగ్గురు అకౌంట్లో వేసుకుందాం. మనమే చెర్రీని చంపేశాం. చాలా ఆ తర్వాత ఏంటి? వాడు ఆత్మయ్య తిరిగి మన ఇంటికి వచ్చాడమ్మాయి. ఏ ఏదో చెప్పాడు? అయ్యో వాడెవడో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మాయి? వాడే చెప్పాడు. మాతో కలిసి భోజనం కూడా చేశాడమ్మాయి. అవును మమ్మీ, వాడికి కాళ్ళు కూడా లేవు, తోకుంది కానీ మీకెందుకు చూపించాలి అని బుక్కాయించాడు మమ్మీ. మనం మర్డర్ చేసావని అల్లుడు గారికి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా చెప్తాను అన్నాడమ్మాయి. పోలీసులకు కూడా పట్టిస్తానంటున్నాడు మమ్మీ. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటాడట అమ్మాయి. ఇప్పటిదాకా అనుమానం అనుకున్నాను, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మీకు పిచ్చెక్కింది. అయ్యో పదండి, మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తా. మేము చెప్తుంది నిజం మమ్మీ, మేము చెప్తుంది నిజం అమ్మాయి. ఒట్టు. ఇప్పుడేంటి? చెర్రీ ఆత్మయ్య వచ్చాడు. అవును, మన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేంత వరకు, మనల్ని పోలీసులకి పట్టించేంత వరకు ఈ ఇల్లు కదలను అన్నాడు. అవును అవునవును. మరిప్పుడు ఎక్కడున్నాడు వాడు? ఇందు రూము ఖాళీగా ఉందని తెలుసు కదమ్మాయి, ఆ రూమ్ లో సెటిల్ అయినట్టున్నాడు. ఆత్మ లేదు ఆవకాయ లేదు గాని ఇప్పుడే మీ ఇద్దరికి నిరూపిస్తాను. అమ్మాయి ఆగమ్మాయి.